వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఈ రోజు నేనైతే కాకినాడ దగ్గర ఉన్న ఆదిత్య డిగ్రీ కాలేజ్ దగ్గరికి వచ్చేసాను. ఈ రోజు నాతో పాటు ఆదిత్య డిగ్రీ కాలేజ్ అకాడమీ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఉన్నారు. సో నాయుడు సార్తో మాట్లాడి కాలేజ్ గురించి అండ్ ప్లేస్మెంట్స్ గురించి, ఇక్కడ ఉన్న కోర్సెస్ గురించి, ఇక్కడ అప్గ్రేడెడ్ టెక్నాలజీ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే డిగ్రీ కాలేజ్ చాలా బాగా నచ్చింది. సో ఒక్కసారి కాలేజ్ గురించి డీటెయిల్స్. ఈ ఆదిత్య డిగ్రీ కాలేజీ ఫస్ట్ క్యాంపస్ కాకినాడలో 1998లో మా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు ప్రారంభించడం జరిగిందమ్మా. అప్పటి నుంచి 72 మంది స్టూడెంట్స్తో 98లో స్టార్ట్ చేసి ఈరోజు 32 డిగ్రీ కాలేజీలు, శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు ఆంధ్రప్రదేశ్లో 32 డిగ్రీ కాలేజీలు, 26,000 మందికి డిగ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం ఆదిత్య డిగ్రీ. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సో సార్ ఇక్కడ కోర్సెస్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఏంటంటే డిగ్రీ కాలేజీ అకాడమిక్ కరికులంతో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సిఆర్టీ అని చెప్పి ఈ ప్రోగ్రామ్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ని ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుందమ్మా. అంటే యూనివర్సిటీ కరికులం ప్లస్ సిఆర్టీ ఇంటిగ్రేట్ చేసి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ ఈ సిఆర్టీ ప్రోగ్రామ్ రన్ చేస్తాం. ఫిఫ్త్ సెమిస్టర్ వచ్చేసరికి క్యాంపస్ బేస్డ్ ట్రైనింగ్. అంటే విప్రో వచ్చింది, విప్రోలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ట్రైనింగ్కి ఎలా ఇవ్వాలి, దానికి ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి. కాకపోతే ఇన్ఫోసిస్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది, క్యాప్జెమినీ వచ్చింది, డెలైట్ వచ్చింది. ఆ కంపెనీ బేస్డ్ ట్రైనింగ్ని ఫిఫ్త్ సెమిస్టర్లో ఇవ్వడం వల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈరోజు ఆదిత్యలో సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. దాదాపుగా ఈరోజు ఎట్లా ఉంటుందంటే 85% స్ట్రైక్ రేట్. అంటే 100 మందికి 85 మందికి ఏదో కంపెనీలో జాబ్ వచ్చే పరిస్థితి ఆదిత్య డిగ్రీ కాలేజీలో ఉంది. అంటే అంత స్ట్రైక్ రేట్ ఎక్కడ రాదు, ఒక్క ఆదిత్య డిగ్రీ కాలేజీలో మాత్రం ఈరోజు వచ్చింది. అలాగే ఇంకో అచీవ్మెంట్ ఏంటంటే లాస్ట్ 3 years తీసుకుంటే 10,000+ ప్లేస్మెంట్స్. ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, అంటే హ్యాట్రిక్ 10,000+ ఇయర్స్ ఇంకో అచీవ్మెంట్. అలాగే NAC 3.66 out of 4 అచీవ్మెంట్. అలాగే అటానమస్ స్టేటస్ అచీవ్మెంట్. ఇలా ప్లేస్మెంట్స్లో కానివ్వండి, క్వాలిటీ ఎడ్యుకేషన్లో కానీ ఎందుకు వస్తుందంటే డిగ్రీలో ఉద్యోగం వచ్చే కోర్సులు మాత్రం నడపాలనేది మా చైర్మన్ గారు ఐడియా. సో మా సెక్రటరీ మేడం సుగుణారెడ్డి గారు కూడా ఏ కోర్స్ అయితే జాబులు ఇవ్వగలమో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, BBA డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, బిజినెస్ అనలిటిక్స్ కానివ్వండి, ఇటువంటి కోర్సులు మాత్రం ఇంట్రడ్యూస్ చేసి ప్రతి విద్యార్థికి కూడా 1 కాదు 2 కాదు 10, 17, 18 ఉద్యోగాలు, హైయెస్ట్ ప్యాకేజ్ 10.5 lakhs శాలరీ ప్యాకేజ్ వచ్చే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే సిఆర్టీతో పాటు వాళ్ళందరికీ టెక్నికల్ స్కిల్స్ మీద సెపరేట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే AWS క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి, మెన్ స్టాక్ కానివ్వండి, కాంపిటేటివ్ కోడింగ్ కానీ దీనిలో సర్టిఫికేషన్ చేయించి దానిలో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ ఫర్ BSc స్టూడెంట్స్ ఆర్ BCA స్టూడెంట్స్, BBA స్టూడెంట్స్ ఆఫ్ ఆదిత్య డిగ్రీ కాలేజెస్ టు రిక్రూట్ దామ్. సో అందుకు ఈరోజు ఆదిత్యలో అచీవ్మెంట్ చేయగలుగుతున్నాం మనం. సో చాలా బాగుంది. అంటే మంచి పేరెంట్స్ వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ కనిపించింది. అండ్ ఇక్కడ నిజంగా డిగ్రీ కాలేజెస్ ల్యాబొరేటరీస్ కానీ, తర్వాత ల్యాబ్స్ కానీ, టెక్నికల్ వైడ్ కానీ చాలా అప్గ్రేడ్లో ఉంది. అండ్ నిజంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఆదిత్య డిగ్రీ కాలేజ్కి వస్తే హార్ట్ఫుల్గా మాకు ప్లేస్మెంట్ అనేది కన్ఫర్మ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది జాయిన్ అవుతున్నారు. అది గ్యారంటీగా జాబ్ వస్తుందమ్మా. జాబ్ కంటే ముందు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మేము చేసే వర్క్ చాలా వర్క్ ఉంటుంది. ఎలా అంటే మాకు 32 డిగ్రీ కాలేజీలు ఉండడం వల్ల ఒక ఎగ్జామినేషన్, మిడ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసామంటే ఒక శ్రీకాకుళంలో ఎగ్జామ్ పిల్లలు రాస్తే కాకినాడ వాళ్ళు పేపర్ తయారు చేస్తారు, కాకినాడ వాళ్ళు పేపర్ తయారు చేస్తే విశాఖపట్నం వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. అంటే స్టూడెంట్కి పాఠం చెప్పేది ఒక టీచర్ అవుతారు, పేపర్ సెట్ చేసే వాళ్ళు ఒకరు అవుతారు, పేపర్ వాల్యూ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కాంపిటెన్సీస్ వాళ్ళ ఎక్కడ ఎలా రాస్తున్నారు, ఏం చేయాలనే దాని మీద మొత్తం మాకు ఆదిత్య అనాలిసిస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో ఏ స్టూడెంట్ ఎందులో వీక్ ఉన్నాడు, దేన్ని మనం ట్యాప్ చేయాలి, దేనికి రెమెడియల్ క్లాసులు పెట్టాలి, ఎక్కడ మా అడ్వాన్స్డ్ లెర్నర్స్కి ఏ కోర్సులు ఇవ్వాలనేది మేము అనాలైజ్ చేసుకొని వాళ్ళందరికీ అవన్నీ మనం చేయడం వల్ల ఈరోజు ఈ సక్సెస్ మేము పొందగలుగుతున్నాం. ఎక్సలెంట్ సార్. సీరియస్లీ మంచి ఎడ్యుకేషన్ మంచి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు, మంచి టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదో బై హార్ట్ ఎడ్యుకేషన్ కాకుండా ప్రాక్టికల్ థియరీని పిల్లలకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనిలో ఇంకో విషయం మీకు చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్కి యాక్చువల్గా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఒకరిద్దరు వచ్చి ఆ ఫ్యాకల్టీ వచ్చి ఆ సబ్జెక్ట్ని చెప్పడం కాకుండా ఇండస్ట్రీలో డేటా సైంటిస్టులు కూడా, ప్రాంప్ట్ ఇంజనీర్లుగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్గా పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి మనకు డీన్లుగా అపాయింట్ చేసి వాళ్ళతో మిగతా స్టాఫ్ అందరికీ ట్రైనింగ్ ఇప్పించి ఇండస్ట్రీకి ఏది రిక్వైర్మెంటో ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
అందుకని ఏఐడిఎస్ లాంటి కోర్సులు ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఈరోజు చాలా పాపులర్ అవ్వడం, ఆ కోర్సులు చేసిన మంచి ప్యాకేజీలో జాబులు రావడం జరుగుతుందమ్మా. ఎక్సలెంట్. ఇంకా మంచిగా ప్లేస్మెంట్స్, ఇంకా మంచి పొజిషన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆదిత్య డిగ్రీ కాలేజ్ నుంచి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మరి ఆదిత్య డిగ్రీ కాలేజ్లో పేరెంట్స్ విత్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో మరి ఫస్ట్ ముందు పేరెంట్స్తో అయితే మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే. సో ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాజమండ్రి అండి. బాబు వచ్చేసి ఆదిత్య డిగ్రీ కాలేజీ చదువుతున్నాడు. ఆదిత్య అంటేనే మాకు ఒక వైబ్రేషన్ అండి, ఆ పేరేంటేనే. మా పక్కింటి వాళ్ళు కట్ట అడిగారు, ఏంటి మీ అబ్బాయి ఏం చదువుతున్నాడమ్మా ఏంటి అని. మా అబ్బాయి ఇలాగా డిగ్రీ చదువుతున్నాడండి ఆదిత్య కాలేజీ అని. ఆదిత్య కాలేజీ అయితే మీకు చూసుకోకర్లేదు, మీ అబ్బాయికి జాబ్ గ్యారంటీ. అందుకు వచ్చేసి ఒక ఆదిత్య అన్న వాళ్ళ సంస్థలన్నా చాలా గౌరవం. ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంటుందా? ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంటది. కాలేజ్ ఎలా ఉంటుంది? కాలేజీ ఏంటి, సార్లు ఏంటి అంతా కూడా చాలా బాగా చూస్తారు. బాగా ఎడ్యుకేషన్, ఏమైనా ప్రెషర్ పెట్టడం, ర్యాంకింగ్ రావాలి అని అలాంటిది ఏమీ లేదండి. ఏం లేదు. ఎంత ప్లెజెంట్ గా చెప్తున్నారు. మా ఇంట్లో ఉన్నట్టే అండి ఆదిత్య కాలేజీలో అంటే. అంతే. అందుకనేసి హాస్టల్లో ఉంచేవాళ్ళ? లేదండి, ఎప్పుడు అప్ అండ్ డౌన్. ఇంకా అప్ అండ్ డౌన్. ఓకే. సో ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది. ఎడ్యుకేషన్ అయితే బాగుందండి. ఇంకా పై చదువులు చదివించాలి, కాలేజీ బాగుంది అనేసి మాకు ఒక ఇది వచ్చేసి నెక్స్ట్ ఎంబీఏకి కూడా ఇక్కడే ఆదిత్య డిగ్రీ కాలేజీలోని మేము బాబుని జాయిన్ చేస్తున్నాం. జాబ్ వచ్చింది, మంచిగా 6.5 per annum ప్యాకేజ్ వచ్చింది. ఇంకా అది చేస్తూ ఎంబీఏ కూడా ఆదిత్య డిగ్రీ కాలేజ్ లోనే చేయిస్తారంట. సూపర్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. ఇంకా మంచిగా ఎంబీఏ కూడా చేసి ఇంకా మంచి ప్యాకేజ్ తో రావాలని మనస్ఫూర్తిగా కోరు. ఆల్ ద వెరీ బెస్ట్. హాయ్ సార్. హాయ్ మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ముందు నేను అన్నిటికన్నా ఈ ప్యాకేజెస్ అంతా, ఎన్ని ఇంటర్వ్యూస్ అనే ముందు ఆదిత్య డిగ్రీ కాలేజ్ ని మీరు ఎందుకు చూస్ చేశారు అనేది తెలుసుకోవాలని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్కి ధీటుగా డిగ్రీలో కూడా సాఫ్ట్వేర్కి ధీటుగా ఉండే కోర్స్ ఏదన్నదని నేను తెలుసుకున్నప్పుడు ఆదిత్య బిజినెస్ స్కూల్లో బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక కోర్స్ ఉంది. దాని ద్వారా సాఫ్ట్వేర్కి ధీటైన కోర్స్ ఏదని నేను తెలుసుకోవడం జరిగింది మేడం. ఆ క్రమంలో నేను ఆదిత్య బిజినెస్ స్కూల్ రాజమండ్రిలో మా చిన్న పాపను జాయిన్ చేశాను. కానీ నేను ఊహించిన దానికంటే ఊహించిన విధంగా 18 కంపెనీలు మా అమ్మాయికి క్యాంపస్ లో సెలెక్ట్ అయింది మేడం. ఎంత హ్యాపీగా, చాలా హ్యాపీ, ఎమోషనల్ గా చెప్తారు చూడండి. సో అంటే ప్రతి ఒక్క డాటర్ కి ఏంటంటే అమ్మ కూతురు కన్నా నాన్న కూతురు అవుతారు అనమాట ఖచ్చితంగా. సో మరి ఆ ఎమోషన్, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అంతా ఐస్ లో, ఆ మాటల్లో తెలిసిపోతుంది. నాకు నేనే నమ్మలేని విధంగా మా పాప 18 కంపెనీల్లో, దాంట్లో దాదాపు 12 MNC కంపెనీలు ఉన్నాయి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 9 lakh per annum. సూపర్. ఆ విధంగా నేను ఆదిత్యలో మా అమ్మాయిని జాయిన్ చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. సో ప్యాకేజ్ ఎంత? హైయెస్ట్ 9 lakhs per annum. సో కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఖచ్చితంగా దానికి అప్డేటెడ్ గా డబుల్ ట్రిపుల్ ప్యాకేజ్ కి వెరీ సూన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఆదిత్య డిగ్రీ కాలేజ్. సో పర్ యానం 9 lakhs ప్యాకేజ్ తో చాలా మంచిగా మంచి ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా దానికి నచ్చిన బెంగళూరు కంపెనీలో అయితే మాత్రం జాబ్ లో జాయిన్ అయింది. అండ్ వాళ్ళ ఫాదర్ అయితే ఎంత లవ్ గా, ఎంత ఎమోషనల్ గా కళ్ళంటే వాటర్ పెట్టుకొని మరి ఎంత హ్యాపీగా చెప్పారు అనేది మనం ఈరోజు లైవ్ లో చూసాం. సో ఆదిత్య డిగ్రీ కాలేజ్ అంటే థ్యాంక్ యూ సో మచ్. హలో సార్. హలో మ్యామ్, హౌ ఆర్ యు? సార్ అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఇక్కడ చూస్తున్న డేటా సైన్స్ అనేది చాలా పాపులర్ కోర్స్ అని విన్నాను. అంటే డేటా సైన్స్ అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది బాగా? టు కీప్ థింగ్స్ సింపుల్, ఒకప్పుడు ఎవరైనా ఏం చేస్తుంటే పైన దేవుడు చూస్తున్నాడు, రాజ్ చేస్తున్నాడు, రిచ్ చేస్తున్నాడు అనేవారు. నౌ గూగుల్ ఈజ్ వాచింగ్ ఎవ్రీ వన్. సో దాట్స్ బికాస్ ఆఫ్ డేటా. So Google knows what you want to buy, okay, what are your interests, what are your favorite items, okay. Say for example you're shopping చేస్తున్నారు అనుకోండి, so Google knows what type of things you like actually. If you want to go somewhere, Google knows what exactly. So that is all because of data. Okay. So because మనకు అంత లంసమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి, okay, so we were able to do a lot of innovations. Say for example take the data of last 2 years of stock market.
సో యూ కెన్ యాక్చువల్లీ ప్రెడిక్ట్ ఇట్ అండ్ దెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ పర్టికులర్ ఇప్పుడంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో. సో యూ కెన్ యాక్చువల్లీ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ డేటా. సో దట్స్ వాట్ ఇది ఏదో ఒక పర్టికులర్ సెక్టర్కే పరిమితమే లేదు. సో యూ కెన్ టేక్ ఎనీ సెక్టర్, name any sector, and that particular sector has a lot of things to improve, and that can happen only with data science. So that's why this technology was really progressing a lot day to day. ఓకే, అంటే ఇందులో కూడా చాలా వాల్యూ యాడెడ్ కోర్సెస్ అనేది యాడ్ అవుతుంది. So apart from the academics, so what exactly we're doing is we take add-on courses like AWS, okay, where you can actually manage the cloud websites, deploy, and then we're also taking them into natural language processing. ఓకే, సో ఇప్పుడు మన గూగుల్ సిరి కానీ, ఓకే, యాపిల్ అసిస్టెంట్స్ కానీ, సో ఇవన్నీ కూడా యాపిల్ సిరి ఆర్ గూగుల్ అసిస్టెంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో దేర్ ఆల్ బేస్డ్ ఆన్ దిస్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సో దట్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ ద యూజర్ టు అండర్స్టాండ్. సో అటువంటి కోర్సెస్ కానీ, and Internet of Things. So now the job market is going to open very huge for Internet of Things. Okay. So for such kind of to keep the student job ready, so we're actually teaching all this kind of things in the academic section during the academic calendar itself. సూపర్. అంటే ఈ కోర్సెస్ వల్ల ఎంత నుంచి ఎంత వరకు ప్యాకేజెస్ ఉండొచ్చు అంటారు? See, normally now the average pay scale of a normal job itself is 2.5 Per 3 annum. or per annum 2.5 3 lakh per annum. But now when you have this add-on courses in your resume, so definitely that will scale up to 6. That means you're doubling it up. మీరు నార్మల్గా ఒక జాబ్ చేసేటప్పుడు మీ సాలరీ డబుల్ అవ్వాలంటే యూ షుడ్ అట్లీస్ట్ వర్క్ ఫర్ 4-5 years. But then you're just completing a certification in 6 months and then scaling up your career. So మనం కెరియర్లో బూస్ట్ అవడానికి డెఫినెట్లీ దిస్ కోర్సెస్ ప్లే వెరీ అండ్ ఇంపార్టెంట్. ఆదిత్య డిగ్రీ కాలేజ్లో ఎస్పెషల్లీ కోర్సెస్ అన్నీ కూడా ఈ 3 yearsలో కూడా ఏదైతే డిగ్రీ ఉంటుందో ఆ 3 years కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కోర్సెస్ నేర్పిస్తున్నారని వినడం జరిగింది. రైట్. సో ఇప్పుడు ఏంటంటే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అక్రాస్ ఇండియా ఇస్ ద స్కిల్లింగ్ గ్యాప్. ఓకే, స్కిల్ గ్యాప్ అనేది అలా పెరుగుకుంటూనే వస్తుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది, సో స్కిల్ గ్యాప్ కూడా పెరుగుతూ వస్తుంది. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. నార్మల్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఫస్ట్ సెమిస్టర్లో కోడింగ్ అనేది ఉండదు. ఓకే, సో సెకండ్ సెమిస్టర్ నుంచి థర్డ్ సెమిస్టర్ నుంచి డిపెండింగ్ ఆన్ దర్ కరికులం అండ్ బ్రాంచ్ దే హ్యావ్ చూసన్ ఇట్ స్టార్ట్స్. కానీ మేము అలా కాకుండా అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ we're starting this coding program exclusively for all the students. ఓకే, So this is not something like this is మీరు ఇంకా వేరే కాలేజ్లో ఎక్కడ చూసుకున్నట్టయితే I don't think this is happening. So that's why we were able to produce most qualified and quality graduates, and then that's why the corporates are also running after us. హలో అంకుల్, నమస్తే. నమస్తే అమ్మా. సో ఆదిత్య డిగ్రీ కాలేజ్లో బాబు చదువుకున్నాడు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది ఇప్పుడు సమలకోట మండలం వెంకటకృష్ణరాయపురం ఉంది. మా అబ్బాయిని కాకినాడ ఆదిత్య కాలేజీలో జాయిన్ చేసామండి. ఓకే, ముందుగా ఆదిత్య యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఓకే. మీరేం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను. వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో బాబుని అంటే ఆదిత్య డిగ్రీ కాలేజ్లో ఎందుకు జాయిన్ చేయాలనిపించింది? మాకు వ్యవసాయం మీద ఉన్న అనుసంధానం మీద బట్టి బిజినెస్ సైడ్ బాబుని పంపిందారని చెప్పేసి ఒక ఐడియా అండి. ఓకే, దాని గురించి ఆదిత్యలో జాయిన్ చేసాం. ఆదిత్యలో చేశారు. సో మరి బాగా చదువుకున్నాడా? బాగా చదువుకున్నాడండి. 12 అందుకే ప్లేస్మెంట్స్ కదా వచ్చినాయండి. ప్లేస్మెంట్ వచ్చి జాబ్ అవునండి. కొట్టాడు కదా. అవునండి. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉందండి, మా ఫ్యామిలీకి కూడా. ధన్యవాదాలు. సో ఎంత వచ్చింది per annum ప్యాకేజ్ సంవత్సరం? 6 lakhs అంటున్నారండి. సూపర్. సో అంటే ఇక్కడ ఏవైనా ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైనా తెలుసుకునే వాళ్ళ కాలేజ్ గురించి? నేను ఫస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ వచ్చి మా అబ్బాయి ఫాలో చేసుకున్నాను. నేను ప్యాకేజ్ బాగానే ఉంది, బాగానే చదువుకుంటున్నాడు అని చెప్పేసి ఇంట్రెస్ట్ గానే ఉందండి నాకు. నా ఇంట్రెస్ట్ బట్టి అబ్బాయిని బీబీలో కూడా జాయిన్ జాయిన్ చేశాను. అంటే బేసిక్ గా మీరు ఒక ఫార్మర్ కదా, రైతు కదా. సో ఎప్పుడైనా సరే ఫీ గురించి ఎక్కువగా ఉంటుందేమో అని ఏమైనా ఆలోచించారు? ఇక్కడ ఫీజెస్ రీజనబుల్ గానే ఉంటాయి. ఫీజు ఎక్కువైనా బాబుకి మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి ఆలోచన అండి. ఆ ఆలోచన మీద బాగానే ఉందండి. ఫీజు మాకు తగ్గ రీజనబుల్ గానే చేశారు. సో ఇప్పుడు హ్యాపీ. ఇప్పుడు హ్యాపీ. సూపర్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. 6+2 12 ప్యాకేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హలో. అంటే నిజంగా అంటే చాలా విన్నాను 22 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని. ఆదిత్య డిగ్రీ కాలేజ్లో ఆల్మోస్ట్ 10 years నుండి ఇక్కడ వర్క్ చేస్తున్నారని. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ తన జాబ్ ఏదైతే లైఫ్ గురించి ఎన్నో ఇయర్స్ కష్టపడి చదువుతారో ఆ ప్లేస్మెంట్కి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా వాళ్ళ టెన్షన్ అంతా కూడా మనం జాబ్ని మన ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేస్తాం అనేది చాలా పెద్ద టాస్క్. సో దానికి కీ రోల్ అంతా మీరే చేస్తారని విన్నారు. ఒక్కసారి మీరు ఒక ఫ్యూ పాయింట్స్ చెప్తారా?
Okay. మీ నేమ్ మ్యామ్? I'm K. Shailaja Rao, soft skill trainer at Aditya Degree College, Surampalam. And I've been working here for the past 10 years. My teaching experience is more than 22 years. Very happy with my job because when these students attain placements, that is validation for us teachers like me. క్రెడిట్ we- అంతా మీకే. Credit kadu, the happiness for their success. That we want. So there are, and I'll try to speak in Telugu also. Oka sanstaki విజయానికి చాలా కారణాలు ఉండొచ్చు, బట్ నేను ఇక్కడ 3 ముఖ్యమైన కారణాలు చెప్తాను. అవి ఏంటంటే వాట్ వీ డూ ఎట్ ఆదిత్య ఇస్ సిఆర్టీ ట్రైనింగ్, అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. ఇందులో ప్రతి ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక టెస్ట్ జరుగుతుంది. యాజ్ ఆల్ ఆఫ్ యూ నో, ఒక ప్రైవేట్ ఉద్యోగానికైనా ఒక పబ్లిక్ అండ్ ఈవెన్ ఫర్ గోయింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఈ టెస్ట్ అన్నది చాలా కంపల్సరీ. బ్యాంక్ జాబ్స్ కానీ సిఆర్టీ యాప్టిట్యూడ్ టెస్ట్ జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్ నుంచి ఆదిత్య డిగ్రీ కాలేజ్లో ఈ యాప్టిట్యూడ్ అన్నది నేర్పించబడుతుంది. ఎలా అంటే ఒక అభ్యాస్ పోర్టల్ అని ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ అభ్యాస్ పోర్టల్ 80,000 క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. ఆ క్వశ్చన్ బ్యాంక్ ఐడి అండ్ పాస్వర్డ్ ప్రతి స్టూడెంట్కి ఇస్తారు. ఓ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్. ఈ క్వశ్చన్ బ్యాంక్ని ఎప్పుడైనా ఈ స్టూడెంట్స్ వాడుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఎండ్ ఆఫ్ 3 years వాళ్ళు ఎప్పుడైతే ఈ టెస్ట్ రాస్తారో గ్యారంటీగా వీళ్ళకి ఈజీగా పాస్ అవ్వగలుగుతారు. సో దాట్ ఈస్ ద రీజన్ దిస్ ఇస్ హ్యాపన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. The second thing I would like to say, what we do at Aditya differently is that we have a English learning tool, language tool, which is from Pearson MePro. So this is also given, everybody is given a personal ID and password, and they can practice English in this. English లో ప్రావీణ్యం రావడానికి ఇది. ఎందుకంటే ప్రస్తుతం బిజినెస్ వరల్డ్లో ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్లో ఇంగ్లీష్ తప్పకుండా రావాలి. సో మాకు వచ్చే స్టూడెంట్స్ అందరూ మిడిల్ క్లాస్ అండ్ రూరల్ అండ్ కాస్మోపాలిటన్ మిక్స్ వస్తారు. సో అందరూ ఇంగ్లీష్లో అంత బాగా మాట్లాడలేరు, ఇంగ్లీష్ వచ్చినా కూడా అంత బాగా మాట్లాడలేరు. దానికోసం ఏంటంటే మా చైర్మన్ గారు ఎస్పెషలీ కోవిడ్ వచ్చినప్పుడు స్టూడెంట్స్కి ఎలాగ బెస్ట్ అందించగలం అంటే సుగుణ మేడం డైరెక్టర్ అండ్ చైర్మన్ శేషారెడ్డి గారు ఆలోచించి ఈ పియర్సన్ MePro టూల్ని వాడితే మన స్టూడెంట్స్ని ఇంట్లోనే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేటట్టు ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల ప్రతి స్టూడెంట్కి 300+ hours ఈ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ ఇందులో ఇంగ్లీష్ వొకాబులరీ LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ నే కాకుండా గ్రామర్ అండ్ వొకాబులరీ కూడా ఉంటుంది. సో వీళ్ళు ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు వీళ్ళకి లాంగ్వేజ్లో ప్రావీణ్యం ప్లస్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే ఉపాధిలో స్కిల్స్ కూడా ఎలా రావాలన్న స్కిల్స్ కూడా ఉంటాయి. వీటిని కొంతమంది సాఫ్ట్ స్కిల్స్ అని కూడా అంటారు. ఈ రోజుల్లో ఆ సాఫ్ట్ స్కిల్స్ అన్న వర్డ్ కూడా మార్చేసి పవర్ స్కిల్స్, పీపుల్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ అంటున్నారు. ఎందుకంటే హార్డ్ స్కిల్స్ ఎంత ముఖ్యమో సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నవి చదువుకుంటే రావు, అవి ఎక్స్పీరియన్స్తో వస్తాయి. అవి ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్, అది మేము ఫస్ట్ ఇయర్ నుంచే సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్ జరుగుతాయి. పాజిటివ్ యాటిట్యూడ్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక్కడ మీరు చూసే స్టూడెంట్స్ అందరూ గ్రూప్ డిస్కషన్ కోసం వచ్చారు. సో ఈ గ్రూప్ డిస్కషన్స్ వల్ల వాళ్ళకి ఈ ఉన్న కమ్యూనికేషన్స్లో స్ట్రాంగ్ అవుతారు. ఇంగ్లీష్లో ప్రతిరోజు వారానికి 2 or 3 GD క్లాసెస్ ఉంటాయి, అలాగే జామ్ సెషన్స్ ఉంటాయి. ఈ GD క్లాసెస్లో ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద ఇంగ్లీష్లో మాట్లాడమంటారు. దానివల్ల వాళ్ళకి ప్రాక్టీస్, నేను ఇంతకుముందు చెప్పాను కదా ఈ స్కిల్స్ చదివితే రావని, ప్రాక్టీస్తో వస్తాయి. సో ఈ ప్రాక్టీస్ ఎలా అంటే ఫస్ట్ ఇయర్ నుంచి జామ్స్కి GDస్కి వీళ్ళని ఇలా ట్రైన్ చేస్తాం. సో థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అయిపోతారు, ప్రతి టాపిక్లో మాట్లాడగలరు. కంటిన్యూస్గా ఏ టాపిక్ ఇచ్చినా వెంటనే ఆలోచించి దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్పగలరు. దీనివల్ల వీళ్ళకి బోల్డన్ ఇంటర్వ్యూస్లో సక్సెస్ పొందుతున్నారు. సో అభ్యాస్ పోర్టల్ సిఆర్టీలో అగైన్ అర్థమెటిక్, రీజనింగ్, లాజికల్ థింకింగ్ అండ్ వర్బల్ ఎబిలిటీ, 4 మీద కూడా ప్రాక్టీస్ ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ ప్రతి గ్రూప్లో వాళ్ళు ఎలా స్కోర్ చేశారు, ఎంత స్కోర్ చేశారు అన్నది కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఈ GD, జామ్స్, CRT ట్రైనింగ్, పియర్సన్ MePro and other soft skills like time management.
దేనికి టైం ప్రయారిటైజ్ చేయాలి, ఏ టైంలో ఏది చేయాలి అన్నది, స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ ఈ రోజుల్లో అందరికీ, ఐఎమ్ ష్యూర్ స్టూడెంట్స్కి కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి, అండ్ క్రిటిసిజం హ్యాండ్లింగ్. చాలా పనులు చేస్తుంటే చాలామంది చాలా అంటారు, దేన్ని తీసుకోవాలి అంటే పాజిటివ్ క్రిటిసిజంని ఎలా ఆలోచించుకుని తీసుకోవాలి, నెగిటివ్ క్రిటిసిజంని ఎలా ఇగ్నోర్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ పిల్లలకి మేము యాక్చువల్లీ ట్రైనింగ్ ఇస్తాం. దానివల్ల ఏంటంటే దే సక్సీడ్ ఇన్ వేర్ ఎవర్ దే గో. ప్లేస్మెంట్లో చాలా హెల్ప్ చేస్తాయి, అండ్ దే ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ద క్రిటిసిజం ఫ్రమ్ ద ఇంటర్వ్యూయర్ ఆర్ ద ప్రెషర్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూయర్ బికాస్ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో because of this, I'm very proud to say that Aditya Degree Colleges overall have secured more than 10,000 placements this year, and the number is still going. And each student has on an average, has more than 2 placements. Some of them have more than 10 placements. సో మరి ప్రొఫెసర్ అయితే మరి చాలా సీరియస్గా క్లాస్ చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఒకసారి స్టూడెంట్స్ అండ్ ప్రొఫెసర్తో కూడా మాట్లాడేద్దాము. సార్, ఇప్పుడు బేసిక్గా డేటా సైన్స్ అనే కోర్స్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా? ఎస్, మీరు చూస్తుంటే ఓవర్ ది లాస్ట్ 15 to 20 years we see that most of the software companies are now migrating from the original skill sets to data science or AI or advanced computing ఇవన్నీ. అండ్ మనకి తెలిసినట్టు ఈ జనరేషన్లో we see how the use of data is also getting very high. Like ఒకప్పుడు స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవే ఉండేవి కాదు. బట్ నౌ విత్ ఎవ్రీ పర్సన్ అప్లోడింగ్ 1 photo అట్లీస్ట్ అ డే, మనకి క్లాస్లోనే వీ హ్యావ్ 100 GB ఆఫ్ ఇన్ఫర్మేషన్. జస్ట్ ఇమాజిన్ ఇట్ ఆన్ అ గ్లోబల్ స్కేల్. సో డేటా సైన్స్లో బూమ్ రావడం అనేది ఇట్స్ ప్రిటీ ఇన్నెవిటబుల్. మనం ఎంత అవునన్నా కాదన్నా టుమారో all the students have to handle data on a real time basis. So yeah, data science anedi is something they cannot escape. So అయితే ఒకసారి మనం కూడా స్టూడెంట్స్ తో మాట్లాడేద్దామా? Yes, you should. హలో. హాయ్, ఏంటి నీ నేమ్ ఏంటి? ఆశ్రిత అక్క. హాయ్ ఆశ్రిత. హాయ్ అక్క. సో ఎలా ఉంది కాలేజ్? బాగుందక్క, ఫ్యాకల్టీ మొత్తం సూపర్. అంతేనా? అంతే. ఎవరు మంది? ఆల్మూరు ఆల్బన్ సైడ్. ఓ, సో ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా బాగుందా? ఫ్యాకల్టీ చాలా బాగున్నారు. సో నువ్వు ఏ గ్రూప్ తీసుకున్నావు? ఎంబీఏ హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అవునా? సో ఇక్కడ ఎలాంటి కోర్సెస్లో ట్రైనింగ్ ఇస్తున్నారు? ఏ కోర్స్ అయినా ఫ్యాకల్టీ మాత్రం మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటున్నారు. జీడీఎస్ జామ్స్ ఇంటర్వ్యూస్లో కూడా ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి. నువ్వు ఇంకా చేయడానికి ఇంకా 1 minute ఇంకా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సెకండ్ ఇయర్. సో ఇప్పుడు కూడా నీకు ఆల్రెడీ ప్లేస్మెంట్ దానికి అటెంప్ట్ చేస్తున్నావా జాబ్స్కి? అవునా? ఓ, సో ఇప్పటికి ఎన్ని జాబ్స్ అటెంప్ట్ చేసావు అంటే లైక్ ఇంటర్వ్యూస్ ఇప్పుడు వచ్చి నేను 5 to 6 చేశాను. 5 to 6. ఓకే. సో ఎందులో నీకు బాగా అనిపించింది? నాకు దేంట్లో కన్నా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి ఇంటర్వ్యూస్లో, వీళ్ళ గైడెన్స్ తీసుకుని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అడుగుతారు, మనం ఎలా ఆన్సర్ చేయాలి, దాంట్లో ఎక్కువ నాకు గ్రిప్ వచ్చింది, ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎలా అడుగుతారు. అండ్ సో వీళ్ళు ఏంటంటే మన ఆన్సర్స్ బట్టి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ బట్టి ఎలా చెప్తున్నారు, కమ్యూనికేషన్ బాగుందా లేదా, సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉందా లేదా, వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు దాని బేస్ బట్టి. ఓకే, సో నీకైతే బేసిక్గా ఆదిత్య కాలేజ్ చాలా నచ్చింది. ఎక్సలెంట్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మ్యామ్. సో హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ. వాట్ ఆర్ యూ? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో నీ నేమ్? సబీహా. ఓకే, సో ఎక్కడ మీది ప్రాపర్? I'm from Aditya Business School, Visakhapatnam, Asilmeta campus. ఆదిత్య డిగ్రీ కాలేజ్లో నువ్వు తీసుకున్న కోర్సెస్? BBA ma'am. I took general BBA which includes marketing, HR and finance. ఓకే. సో ప్లేస్మెంట్ ఎక్కడ వచ్చింది? I've placed in 18 companies and my highest package is 7.5 which is IntelliPart. ఓకే, పర్ annum. Yeah. సో అరే 18లో నీకు ఏ కంపెనీ నచ్చిందిరా ఫైనల్గా? Finally I'm thinking to choose Wipro ma'am. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. అండ్ 7.5 కాస్త 14.5 అవ్వాలి. Yeah, sure ma'am. Okay. Thank you. ఆల్ ద వెరీ బెస్ట్. హలో సార్. హాయ్ మ్యామ్. స్టూడెంట్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి మెథడాలజీ సర్టిఫైడ్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు? హాయ్ మ్యామ్. స్టూడెంట్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ మనకి న్యూ పెడగాగీని డిజైన్ చేయడం జరిగింది. పర్టికులర్గా కేస్ బేస్డ్ లెర్నింగ్
యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, గేమిఫికేషన్ అనే న్యూ పెడగాగీని డిజైన్ చేసి పర్టికులర్గా ఈ జెన్జీ జనరేషన్కి వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి, అలానే వాళ్ళని ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళకి ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, ఆ విధంగా మేము ఇక్కడ పెడగాగీని డిజైన్ చేయడం జరిగింది. అలానే మనం చూసుకుంటే సర్టిఫికేషన్ కోర్సెస్, రెగ్యులర్ కోర్సెస్తో పాటు ఒక డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్కి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సర్టిఫికేషన్ కోర్స్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, అఫిలియేటివ్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, వెబ్ అనలిటిక్స్ అలాంటి సర్టిఫికేషన్ కోర్సెస్ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్ కోసం, అలానే బిజినెస్ అనలిటిక్స్ కోసం పవర్ బిఐ, ట్యాబ్లూ, వెబ్ అనలిటిక్స్, అలానే ఫైనాన్స్ అనలిటిక్స్, అలానే మార్కెటింగ్ అనలిటిక్స్ అనే సర్టిఫికేషన్ కోర్సెస్ పర్టికులర్గా బిజినెస్ అనలిటిక్స్ స్టూడెంట్స్కి, అలానే మార్కెటింగ్ జనరల్ స్టూడెంట్స్ కోసం మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ అనే సర్టిఫికేషన్ కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. సో ఈ టైప్ కనుక నేర్చుకుంటే పిల్లలు ఖచ్చితంగా ది బెస్ట్, ఈ కోర్సెస్ వల్ల వాళ్ళకి మంచి నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు ది బెస్ట్ ప్లేస్మెంట్ ప్యాకేజెస్ కూడా వస్తాయని వినడం జరిగింది. ఎస్ మేడం, పర్టికులర్గా ఇక్కడ ఎంఎన్సీస్ రావడానికి ఇది వన్ ఆఫ్ ది రీజన్ చాలా యూజ్ మేడం. అవుతుంది. ఎస్ మేడం. టెక్నాలజీ మారుతుంది, టెక్నికల్ మారుతూనే ఉన్నాయి, కోర్సెస్ అప్డేట్ అవుతూనే ఉన్నాయి. అలానే ఆదిత్య డిగ్రీ కాలేజ్ కూడా చాలా అప్డేటెడ్ వెర్షన్. ఎస్ మేడం, మార్కెట్ అనుగుణంగా అలాగే మార్కెట్కి నెసెసిటీస్కి అనుగుణంగా ఇక్కడ కోర్సెస్ అలాగే టీచింగ్ పెడగాగి ఎప్పటికప్పుడు డిజైన్ చేయడం, న్యూగా డిజైన్ చేయడం జరుగుతుంది మేడం. హలో హలో అండి, సో మీ పేరు? అశ్రిత చౌదరి, ఓకే, ఎక్కడి నుంచి? ఫ్రమ్ భీమవరం. భీమవరం. సో అంటే మీరు ఇదే కాలేజ్లో ఎడ్యుకేట్ చేశారా? యా, ఇన్ భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్. డిగ్రీ కాలేజ్ అంటే ఏ ఇయర్ పాస్డ్ అవుట్? దిస్ ఇయర్ ఇట్ సెల్ఫ్, కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. ఓకే. సో ఇక్కడ అంటే ఏ కోర్సెస్ మీకు బాగా యూజ్ అయింది? అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఏ కంపెనీలో ప్లేస్మెంట్ అయ్యారు? ఫస్ట్లీ నేను ఇంటర్మీడియట్ చదివింది మాత్రం బైపీసీ అనమాట. దెన్ ఐ వాస్ లైక్ ఇన్ అ డైలమా, వాట్ కోర్స్ షుడ్ ఐ సర్చ్ ఫర్ అండ్ ఏది సెట్ అవుతుందని. దెన్ ఐ హర్డ్ దిస్ బ్లేజర్ థింగ్ లైక్ BBA, Bachelor of Business Administration. Then I went to this college and they received me very well. That's the reason I've joined in that college. In the very first step itself, the way they teach everything, the staff included, so impressed me, and finally that I have joined that college. What exactly happened is, in the very first year itself, I've placed in a educational technology called Unschool with the package of 6.5, which is really shocking for me and my family too, because first year lo job anedi everki impossible thing, of course, and legally that is also not good. So aa push tone I've placed in 8 different companies and highest packages. The major success of mine is in this year, academic year 2023 to 2024, highest package in entire Aditya is only mine, 10.5 in IDFC Bank. Congratulations. Thank you. So you are a present bank employee. Yeah. So ఎక్కడ అంటే ఏ బ్రాంచ్? Hyderabad branch. ఓ చాలా Galaxy. దగ్గర అయితే Yeah. టచ్ లో ఉందాం. Sure. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so సో ఆదిత్య డిగ్రీ కాలేజ్ అంటే మీకు ఎలా, మీ కెరియర్ కి ఎలా యూజ్ అయింది? ఆదిత్య అప్కమింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, మీరేం చెప్తారు? ఎవరైతే డైలమా స్టేజ్లో ఉన్నారో, ఏమీ చేయాలో తెలియదు అని నా పొజిషన్ నుంచి ఆ సిచ్యువేషన్లో ఉన్నారో, డెఫినెట్లీ జస్ట్ ఆదిత్యాని విజిట్ అవ్వండి అండ్ డెఫినెట్లీ వాళ్ళే చెప్పేస్తారు మీ ఫ్యూచర్ ఏంటి అని. వాళ్ళే ఒక వైట్ పేపర్ని ఫుల్ చేసిస్తారు. అండ్ ఆదిత్య ఇస్ కంప్లీట్లీ ఫర్ మీ ఆ రూట్ టు సక్సెస్ అని చెప్పొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. నాతో పాటు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇయర్స్ నుంచి చైర్పర్సన్తో కానివ్వచ్చు, లేకపోతే ప్రిన్సిపల్ సార్తో, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు, ప్రొఫెసర్స్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు. బట్ పిల్లల్లో కూడా ఒక చైర్పర్సన్కి ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలన్న ఎగ్జైట్మెంట్ నాతో పాటు మీ అందరికీ కూడా ఉందని తెలుసు. బట్ నాకన్నా క్వశ్చన్స్ వీళ్ళ దగ్గర టన్నులు ఉన్నాయండి. మరి ఈ రోజు ఈ స్టూడెంట్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మీ అందరికీ లైవ్లో చూపించేస్తాం. సో మా ఇంటర్వ్యూని స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి. మరి ఈరోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ పర్సన్ శేషారెడ్డి సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నిజంగా చాలా చాలా బాగుంది. అన్నిటికన్నా స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ అయితే మాత్రం చాలా హ్యాపీయెస్ట్గా అనిపించింది. నేను చదువుకునేటప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఉండుంటే ఇంకా మా లైఫ్ కానీ మా కెరియర్స్ కానీ ఇంకా బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఒక యాంకర్ మిస్ అయిపోయి ఉండేవాళ్ళం మేము. మరి ఇక్కడ చాలా మంది మీ స్టూడెంట్స్ ఉన్నారు సార్. మరి ఒక్కొక్కరి దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మరి స్టూడెంట్స్తో మాట్లాడేద్దామా? 100%. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మీరు ఒకటి చెప్పారు, లైక్ ఇంజనీరింగ్ వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎందుకు, డిగ్రీ వాళ్ళకి ఎందుకు ఉండకూడదు ప్లేస్మెంట్స్ అని. మీకు ఆ రోజు అసలు థాట్ ఎలా వచ్చింది సార్? లైక్ వాట్ ఈస్ ద రూట్ సోర్స్ ఫర్ దాట్? ప్రతి విద్యార్థి కోరిక
ప్రతి తల్లిదండ్రుల ఆశయం ఒకటే, ఉద్యోగం రావాలి మా అమ్మాయికి. కామన్. అది ఒక కోటీశ్వరుడైనా, ఒక కూలివాడైనా, ఒక జిల్లా కలెక్టర్ అయినా, ఒక బిల్లు కలెక్టర్ అయినా. ఉద్యోగాల పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఉద్యోగాలలో ఒక 2% మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, ఒక 8% చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయి, ఒక 90% క్యాంపస్ ప్లేస్మెంట్స్, అంటే ఎంఎన్సీ కంపెనీస్. 90% ఉద్యోగాలు ఎంఎన్సీ కంపెనీస్. ఈ ఎంఎన్సీ కంపెనీలు అన్నీ కూడా కేవలం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వచ్చాయి. వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ స్టూడెంట్? ఫీజు కట్టలేకో ఏదో కారణం వల్ల వీళ్ళు ఇంజనీరింగ్ చేయలేకపోయారు. అంచేత వాళ్ళు ఉద్యోగరహితంగా ఎందుకు ఉండిపోవాలి అని ఆలోచించి, నేను ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేస్తున్నప్పుడు చాలా కంపెనీలు మన కాలేజీకి వచ్చాయి. వచ్చేటప్పుడు వాళ్ళందరినీ అడిగేవాడిని, అయ్యా మీరు యూఆర్ అపాయింటింగ్, యూఆర్ రిక్రూటింగ్ ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వై నాట్ డిగ్రీ స్టూడెంట్స్? నా డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఈక్వల్లీ గుడ్, ఈక్వల్లీ ఎఫిషియెంట్, ఈక్వల్లీ క్యాలిబర్. కాబట్టి మీరు వచ్చి మా అమ్మాయిలను కూడా మీరు టెస్ట్ చేయండి అని చెప్పేసి చాలాసార్లు అడిగాను. అది సక్సెస్ కాలేదు. ఆఖరికి ఇన్ఫోసిస్ కంపెనీలో నా క్లోజ్ ఫ్రెండ్, మన ఓల్డ్ స్టూడెంట్ హెచ్ఆర్గా వచ్చారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో పాటు డిగ్రీ స్టూడెంట్స్ కూడా పెట్టారు. డిగ్రీ స్టూడెంట్స్ 160 సెలెక్ట్ అయ్యారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 100 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో ఇట్ ఈస్ ఎ వండర్. ఆ రోజు చాలామంది స్టూడెంట్స్ ఈ యొక్క ఇన్ఫోసిస్లో మన డిగ్రీ స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని నేను సాఫ్గా చూపెట్టి ప్రతి కంపెనీకి నేను లెటర్లు రాస్తాను. వీ హ్యావ్ డిఫరెంట్ ఆఫీసెస్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. మాకు బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, ముంబైలో ఉంది, హైదరాబాద్లో ఉంది, కలకత్తాలో ఉంది. ఇన్ని చోట్ల ఆఫీసెస్ వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ అప్రోచ్ డిఫరెంట్ కంపెనీస్. సో మా దగ్గర ఇంతమంది డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంతమంది కంప్యూటర్ సైన్స్ ఉన్నారు, ఇంతమంది ఏఐ ఉన్నారు, ఇంతమంది డేటా సైన్స్ ఉన్నారు, కాబట్టి మీరు వచ్చి ఇంటర్వ్యూ చేయమని చెప్పి. సో ఆ రకంగా స్టార్ట్ అయినటువంటి ఈ ప్రయత్నం ఈరోజు అది ఉజ్వలమై ప్రకాశవంతమై సుమారు 80 to 90% స్టూడెంట్స్ దే ఆర్ గెటింగ్ ప్లేస్మెంట్స్ అండ్ దే వేర్ నోవేర్ ఇన్ఫీరియర్ టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో నా ఐఎమ్ సో హ్యాపీ. సో నాకున్న కోరిక ఒకటే, లక్ష్యం ఒకటే, అది ఇంజనీరింగ్ అయినా డిగ్రీ అయినా ఒకటే. ఆదిత్యలో చేరిన విద్యార్థి డిగ్రీ పూర్తి అయ్యేటప్పటికి ఒక చేతితో డిగ్రీ పట్ట, మరో చేతితో కనీసం 4-5 ఉద్యోగాలు తీసుకుని వెళ్ళాలి. అది నా కోరిక. అది ఈరోజు నెరవేరింది, నెరవేరుతుంది. సో ఒకటే ఏంటంటే, అనుకుంటే కష్టపడితే అసాధ్యమైనది ఏదీ లేదు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఈ రోజుల్లో చూసుకుంటే ఎవరు చిన్న జాబ్ చేస్తున్నా, పెద్ద జాబ్ చేస్తున్నా, వారు బిజినెస్ పెట్టినా ప్రతి ఒక్కరు స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు సార్ ఎక్కువ. అలాంటిది మీరు ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తూ మీకు అనేది స్ట్రెస్ అనేది ఉండదా సార్? ఉంటే దాన్ని ఎలా మీరు అవుట్కమ్ చేసి దాన్ని స్ట్రెస్ పర్సన్కి ఏం యూజ్ చేస్తారు సార్? మీరు ఇష్టంతో పని చేస్తే స్ట్రెస్ ఉండదు. ఏ పని చేయని మీరు ఇష్టంతో పని చేయగలరు. ఇవాళ నాకు ఎంత ఇష్టం, ఇంతమంది మీ అందరి మందికి ఉద్యోగాలు వచ్చాయి. 5, 10, 12, 15, 18, 19 ఒక్కొక్క స్టూడెంట్కి 20 ఉద్యోగాలు వచ్చినట్టు మా స్ట్రెస్ అంతా ఆటోమేటిక్గా పోతుంది. ఇఫ్ యూ అచీవ్ సంథింగ్ విల్ లీవ్ ద స్ట్రెస్. మా వాళ్ళే మీకు స్ట్రెస్ పోతుందంటే మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఆదిత్య అనేది ఇది స్మాల్ ఇన్స్టిట్యూషన్ కాదు. ఇట్ స్టార్టెడ్ అ లాట్ ఇయర్స్ అగో. సో ఇంత పెద్ద మేనేజ్మెంట్ లైక్ ఇంత చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఆదిత్యని మీరు డెవలప్ చేశారు. సో ఇదంతా మేనేజ్ చేయడం ఇదంతా ఎలా చేశారు సార్? అంటే లైక్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి వి మే లైక్ ఇట్ మే హెల్ప్ అస్ ఇన్ ద ఫ్యూచర్ టు మేనేజ్ సమ్ ఆ లైఫ్. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది ఏదీ లేదు, ప్రతిదీ సాధ్యమే. ఇఫ్ యూ ప్లాన్, ఇఫ్ యూ వర్క్ హార్డ్, if you implement that, you can get the job, you can get this goal. So for example, నేను స్టార్ట్ చేసింది when I was working as a lecturer in a degree college, I used to prepare for different competitive exams. నేను స్వయంగా ప్రిపేర్ అయ్యేవాడిని గ్రూప్ 1 ఎగ్జామ్స్కి, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి, బ్యాంక్ టెస్ట్, బ్యాంక్ పీవర్స్. నేను సక్సెస్ కాలే. విచిత్రం ఏంటి, ఇంటర్వ్యూలో మొత్తం అన్నీ పోయాయి. సో దెన్ ఐ డిసైడెడ్ ఎందుకు నేను పోవాలి, వాట్ ఈజ్ మై డ్రాబ్యాక్ అని ఆలోచించుకుని, అప్పటికే మీకు వినే ఉంటారు ఐఏఎస్ రావు అని చెప్పేసి రావుస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోచింగ్ సెంటర్ ఢిల్లీలో ఒకటి ఉంది. ఆయన 3 సార్లు ఐఏఎస్ రాసి మెయిన్స్ సెలెక్ట్ అయ్యి మెయిన్స్ 3 సార్లు మిస్ అయ్యాడు. లేటర్ ఈ స్టార్టెడ్ ఏ కోచింగ్ సెంటర్ బై నేమ్ ఐఏఎస్ రావుస్ కోచింగ్ సెంటర్. ఈ మేడ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ఐఏఎస్ ఆఫీసర్స్. సో నేను ఆయనకి ఏకల శిష్యుడిగా ఫీల్ అయ్యి, నేను ఫీల్ అయ్యాను, ఆయన నా గురువు గారు కాదు, నేను ఫీల్ అయ్యి ఐ స్టార్టెడ్ ఏ కోచింగ్ సెంటర్ గివింగ్ కోచింగ్ ఫర్ ది బ్యాంక్ క్లర్క్స్, బిఎస్ఆర్బి. నేనే అర్థమెటిక్ చెప్పేవాడిని, నేనే రీజనింగ్ చెప్పేవాడిని. సో అలా చేస్తూ ఉన్నప్పుడు నా మెయిడన్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్లో 120 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ బ్యాచ్లో 120 మెంబర్స్. సో ఆ రకంగా ఆ సక్సెస్ అంటే ఈ ప్రపంచంలో అతి పెద్ద మొత్తం చెప్పమంటారా, సక్సెస్. సక్సెస్ ఉన్నప్పుడు శ్రమ తెలియదు, మత్తులో ఉంటే శ్రమ తెలదు, సక్సెస్లో ఉంటే మత్తు తెలియదు. సక్సెస్కి మాత్రం మూల సూత్రం హార్డ్ వర్క్.
ఫ్రమ్ జీరో స్టార్ట్ చేశారు కదా సార్. సో మీరు అనుకున్న దానికన్నా ఇంకేమి అడిషనల్గా యాడ్ అయ్యాయి సార్ సక్సెస్ పాయింట్స్? స్టార్ట్ చేసామంటే సరిపోదు. ప్రతి ఉద్యోగి కనీసం ఒక 40-50 లక్షల రూపాయల జీతం తీసుకుని బయటకు వెళ్ళాలి. అందుచేత దీనికి ఎండ్ అనేది ఉండదు. ఇది ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఆ రకంగా మనం ప్రయత్నం వచ్చినప్పుడు ఇవాళ చాలామంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి దే గాట్ ది జాబ్స్ ఇన్ జర్మనీ. చాలామంది స్టూడెంట్స్. సో దే గెటింగ్ లైక్ దట్. సో వీ స్టార్టెడ్ ది జర్మనీ కోర్స్ కూడా స్టార్ట్ చేసాం. సార్ ఇప్పుడు ఎవరికైనా ఒక విజన్ కానీ ఒక ప్లాన్ కానీ ఉండేటప్పుడు అది మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాం కదా, దానికి చేసేటప్పుడు చాలా క్రిటిసిజమ్స్ వస్తాయి మనకి. సో మీకు ఎలాంటి క్రిటిసిజమ్స్ వచ్చాయి, దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? క్రిటిసిజం ఎప్పుడు మర్చిపోకూడదు. షుడ్ వెల్కమ్ ఇట్. ఆ క్రిటిసిజం వచ్చినప్పుడు అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అవాస్తవం ఉందా, అవాస్తవం ఉంటే రెక్టిఫై చేసుకోండి, వాస్తవం ఉంటే ముందుకు దూసుకెళ్ళిపోండి. డోంట్ బాదర్ అబౌట్ ది క్రిటిసిజం. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో మీరు ఏ బిల్డింగ్ చూసిన ఆదిత్య ఒక కొటేషన్ కంపల్సరీ ఉంటుంది సార్. ఇఫ్ హార్డ్ వర్క్ ఈజ్ యువర్ వెపన్, సక్సెస్ విల్ బి యువర్ స్లేవ్. మిమ్మల్ని అంత మోటివేటెడ్ ఇన్స్పిరేషన్ కోట్ చేసేలా ఏం పుష్ చేసింది సార్ లైఫ్లోని? నన్ను పుష్ నా జీవితమే. ఐ కేమ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఎస్ సార్. స్క్రాచ్ అంటే మా ఫాదర్ నన్ను కూలి పని చేసి పెంచారు. కూలి పని, లిటరల్లీ కూలి పని. నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత కోతలకు వెళ్ళేవాడిని. 1973 ఇప్పటికి బాగా గుర్తు నాకు. 14 రూపాయలు నేను మొట్టమొదటి తీసుకున్న కూలి. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. లెక్చరర్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కాలేజీలు స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యాను. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యాను. ఇప్పుడు ఛాన్సలర్ అయ్యాను. అందుచేత దేనికైనా సరే కసి ప్లస్ కృషి, ఈ రెండు ఉంటే మనిషి ఋషి అవుతాడు. అంటే కసి ఉండాలి, కసితో పాటు కృషి ఉండాలి. రెండు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. సార్ ఎప్పుడు అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పేసి. అలా మేము మిమ్మల్ని చూసాం సార్. ఇప్పటి వరకు నా లైఫ్లో నేను చిన్నప్పటి నుంచి నా స్కూలింగ్లో అవ్వనివ్వండి, నేను ఇంటర్ నుంచి ఆదిత్యనే. సో మీరు ఒక ఇన్స్పిరేషన్గా మాకు నిలిచారు. అలా మిమ్మల్ని ఎవరు, మీ ఫ్యామిలీ మిమ్మల్ని అలా ఇన్స్పిరేషన్లో ఉండేలా చేసిందా? ఆ రీజన్ ఏంటి సార్, మీరు ఇంకా ఎంత ఎదిగినా సరే ఒదిగే ఉండడానికి? అలా కారణం మా అమ్మ, నా భార్య. నా ఎదుగుదలలో, నా యొక్క ప్రవర్తనలో ఏమాత్రం చిన్న తప్పు ఉన్నా, పొరపాటు ఉన్నా మా అమ్మ చెప్పేది, మా అమ్మ తర్వాత నా భార్య చెప్తుంది. ఇక్కడ విషయం, ఇప్పుడు నీకేం చెప్పారు, నీకు ఒక గురువు గారు నేను కామెంట్ చేశాడు, దాన్ని ప్రతీకారంగా తీసుకున్నావు నువ్వు. రెచ్చగొట్టే నీలో ఉన్న పట్టుదల రెచ్చగొట్టాడు కాబట్టి నువ్వు ఆ విధంగా సక్సెస్ అయ్యావు. అంటే ఎప్పుడు కూడా సక్సెస్కి ఇప్పుడు వినయం ఇస్ ఇంపార్టెంట్. సో ఆ వినయం అనేది మనకి రావాలి. వినయం ఉన్నప్పుడు మనం సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. 76,000 స్టూడెంట్స్, Yes. 32 బ్రాంచెస్, మీరు ఒక్కలే చైర్పర్సన్. కాకపోతే ఖచ్చితంగా బెటర్ క్వాలిఫికేషన్, గుడ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అంటే ఫ్యాకల్టీ చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఫ్యాకల్టీని మీరు ఎలా చూస్ చేస్తారు? The main duty of a chairman or management or secretary is only appointing the very good faculty. ఎక్కడ నో కాంప్రమైజ్. మంచి ఫ్యాకల్టీకి ఎంత శాలరీ అని ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవేళ మేము ఉంది, మా యొక్క డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మేము ఇచ్చే శాలరీ మోర్ దెన్ 3 lakhs ఇస్తున్నాం ఒక లెక్చరర్కి. సో కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు. రెండవది ఏంటంటే వీఆర్ గోయింగ్ టు టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. ప్రతి 3 నెలలకి విల్ టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ రిటర్న్గా ఇస్తారు, పేరు రాయకుండా, పేపర్ రాయకుండా. వాళ్ళు ఇచ్చిన తర్వాత అందులో ఫీడ్బ్యాక్ని బట్టి అవసరమైతే వీ కెన్ గివ్ సజెషన్స్ ఫర్ ద స్టాఫ్ మెంబర్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ విల్ చేంజ్ ద స్టాఫ్ మెంబర్. కాబట్టి ఆ స్టాఫ్ వల్లే ఈవేళ ఆదిత్య సక్సెస్ అంటే క్రెడిట్ నాది కాదు, లేదా మా సెక్రటరీ కాదు, క్రెడిట్ గోస్ టు మై స్టాఫ్. మన ఏపీలో చూసుకున్నట్టయితే, మన తెలుగు స్టేట్లో చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా ఉన్నారు. అలాంటిది ఆదిత్య డిగ్రీ కాలేజ్కి వచ్చేసేటప్పటికి ఒక్కొక్క స్టూడెంట్ మినిమం 18 రౌండ్స్ తీసుకుంటున్నారు. అంటే 18 కంపెనీస్ నుంచి ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, కాల్ లెటర్స్ వస్తున్నాయి. 25, 30 అలా కూడా ఉంది. సో మీరు సక్సెస్లో ఎంతవరకు పార్ట్ అంటారు? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు స్టూడెంట్కి చెప్పే దాంట్లోనే ఎక్కడ పునాది స్టార్ట్ అయింది అనేది మాకు చాలా క్లియర్గా అర్థమైంది. బట్ ఈ హ్యాపీనెస్ ఎలా ఉంది మీకు? సుమతి శతకంలో చిన్న పద్యం ఉంటుంది. పుత్రుడు పుట్టగానే తండ్రికి పుత్రోత్సాహం కలుగదు, జనులా పుత్రుడిని పొగడగా నాడు నిజమైన పుత్రోత్సాహం అని చెప్పేసి. కాలేజీ పెడితే సంతోషం రాదు, పిల్లలు చేరితే సంతోషం రాదు, ఆ పిల్లలకి ఉద్యోగాలు ఇస్తే సంతోషం వస్తుంది. సో నిజమైన ఆనందం పొందుతున్నాను ఇవాళ నేను. ఇంతమంది నా పిల్లలు, ఇన్ని వేల మంది పిల్లలు, సంవత్సరానికి 10 నుంచి 20,000 మంది పిల్లలు జాబ్స్ వస్తున్నాయి అంటే నాకు అందుకంటే ఆనందం అని చెప్పండి. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ మాత్రం ఎంతోమంది స్టూడెంట్స్కి కానీ ఎంతోమంది ఉమెన్స్కి కానీ చాలా ఇన్స్పిరేషన్. మరి ఎవరు ఏంటి అనేది మీకు ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి ఆదిత్య డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగ్న మ్యామ్ నాతో పాటు ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. నిజంగా ఇంత థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఈరోజు ఇంత ఎంప్లాయ్మెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతుండగానే ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ మీ స్కిల్స్, మీ విజన్, మీ మిషన్, ఎవ్రీథింగ్ అని చెప్పొచ్చు. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, చాలా ప్రౌడ్గా. ఎందుకు అంటే బేసికల్గా ఐ డిడ్ మై ఎంబీబీఎస్. ఓకే. సో నేను ఎంబీబీఎస్ చేసినట్టయితే కనుక ఒక రూమ్లో కూర్చొని పేషెంట్స్ని చూసేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటి అంటే జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ని నేను తయారు చేయగలుగుతున్నాను. సో ఐ రియలీ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. కాలేజ్ డెవలప్మెంట్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఎలా డెవలప్ చేయాలన్న థాట్స్? మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇవ్వాలి. ఇంకా యాజ్ ఆఫ్ నౌ ఆదిత్య డిగ్రీ కాలేజెస్ చూసినట్టయితే కనుక ఈ అకాడమిక్ ఇయర్ మనం చూసినట్టయితే ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో చాలా వినిపిస్తుంది. ఐఐటీస్లో, ఐఐటి బాంబేలో చూసినట్టయితే కనుక 45% 50% మాత్రమే ప్లేస్మెంట్స్ వచ్చినాయి అని. వాట్ ఎవర్ రెసెషన్ టైంలో ఎన్ని ఎక్కువ జాబ్స్ అన్ని లే ఆఫ్ అవుతున్నప్పటికీ కూడా మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్లో మాత్రం 10,450 ప్లేస్మెంట్ స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగింది. చాలా స్ట్రాంగ్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఎర్లీ ఏజ్గానే చాలా ఎంప్లాయ్మెంట్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తాం. దానివల్ల ఎవ్రీ స్టూడెంట్స్ వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటుంది. సో ఆ అచీవ్ ఎలా ఉంది? మీరు ఢిల్లీ జేఎన్యూకి వెళ్ళారా? జేఎన్యూకి వెళ్ళి అక్కడ ఎవరైనా వాల్స్ టచ్ చేస్తే అంటే వెన్ యూ ఎంటర్ ద ప్రిమిసెస్ ఒకటే వినిపిస్తుంది, సివిల్స్ 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 అని వినిపిస్తుంది. ఓకే. సో అలా మన ఆదిత్య డిగ్రీ కాలేజ్కి వస్తే వాట్ వీ బిలీవ్ ఇస్ ప్లేస్మెంట్ అనేది రావాలి అనుకుంటాం. సో దాంట్లో ఏంటి అంటే డే 1 స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి కూడా మెయిన్గా వాళ్ళకి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సిఆర్టీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. చాలా వరకు కాలేజెస్లో ఏంటి అంటే అదే బీటెక్ అయితే 3rd ఇయర్లోని, లేకపోతే మన డిగ్రీ అయితే కనుక ఫైనల్ ఇయర్లో వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే 3rd ఇయర్లో స్టార్ట్ చేస్తే 4th ఇయర్లో ప్లేస్మెంట్ ఉంటుందని బీటెక్. అలాగే డిగ్రీ చూసినట్టయితే కనుక 3rd ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ ఉంటుంది కాబట్టి 3rd ఇయర్లోనే స్టార్ట్ చేస్తారు. కానీ వీ డోంట్ బిలీవ్ దాట్. డిగ్రీ అనేది మా ఉద్దేశంలో కేవలం 2 ఇయర్స్ మాత్రమే. ఎందుకు అంటే ఈవెన్ దో ద ప్రోగ్రామ్ ఇస్ ఫర్ 3 ఇయర్స్, 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి స్టూడెంట్ 3rd ఇయర్లోకి అడుగు పెట్టిన వెంటనే స్టూడెంట్కి ఏంటి అంటే మనకి చాలా మంది కంపెనీస్తో ఎంఓయూస్ చేసుకోవడం, మంచి అసోసియేషన్ అనేది ఉంది. సో దానికి మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా వచ్చి మన క్యాంపస్కి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో స్టూడెంట్ 3rd ఇయర్ చదువుతుండగానే మీరు ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది కాలేజ్లో. సో వాళ్ళు ఇంకా చదువుతూనే ఉన్నారు అండ్ దే ఆర్ ఆల్రెడీ ప్లేస్డ్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏవైతే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అలాగే ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్కి కూడా ఆల్మోస్ట్ 24 సబ్జెక్ట్స్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. సో దాంతో ఏంటి అంటే అదంతా కూడా మనకి యూనివర్సిటీ ఇచ్చిన సిలబస్. సో అడిషనల్గా యూనివర్సిటీ ఏదైతే సిలబస్ ఇస్తుందో దానికి అడిషనల్గా మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని, ఫుల్ స్టాక్ అని, కాంపిటేటివ్ కోడింగ్ అని ఇవన్నీ కూడా ఏంటి అంటే 1st ఇయర్ నుంచి స్టూడెంట్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ని ఎలా మనం మోటివ్ చేస్తూ వాళ్ళని ఎలా ట్రైనింగ్ చేసి వాళ్ళని ఎలా షార్ప్ చేయాలి అనేది ఆదిత్య డిగ్రీ కాలేజ్కి వస్తే తెలుసుకుంటాం కదా. అంటే చాలా వరకు ఏంటంటే హై లెవెల్ స్టూడెంట్స్ అంటే హై మెచ్యూరిటీ స్టూడెంట్స్ ఉంటారు, మిడిల్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటుంటారు, పూర్ స్టూడెంట్స్ ఉంటారు. అసలు వీళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేసి ఎలా టీచ్ చేస్తూ ఉంటారు? మనకు వచ్చే స్టూడెంట్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ వస్తారు. సో వచ్చిన స్టూడెంట్స్లో ఏంటి అంటే వీ ఫోకస్ ఆన్ 360 degrees విత్ ద స్టూడెంట్స్ పర్స్పెక్టివ్. సో దాంట్లో చూసినట్టయితే కనుక స్టూడెంట్ చాలా మంది ఏంటి అంటే ఒక మంచి ఉద్యోగంతో వెళ్ళాలి అనేది మెయిన్గా మన చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారి విజన్. అంటే స్టూడెంట్ క్యాంపస్కి వచ్చి వెన్ దే లీవ్ ద ఆర్గనైజేషన్ ఒక చేతితో డిగ్రీ పట్టా తీసుకెళ్తే ఇంకొక చేతితో మినిమం 3 to 4 ఆఫర్ లెటర్స్ తీసుకువెళ్ళాలి అని చెప్పేసి వీ బిలీవ్ ఇన్ దాట్. సో ఈ ట్రైనింగ్ ఇలా ఇస్తూ ఉంటాము. ఇచ్చినప్పుడు ఏంటి అంటే చాలా వరకు మనకి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి కమ్యూనికేషన్ మీద ప్రాబ్లం రాకూడదు. బికాజ్ ఎందుకంటే మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ హైదరాబాద్ అని, లేకపోతే బెంగళూరు అని, చెన్నై నుంచి ఇలా వస్తారు హెచ్ఆర్స్. వచ్చినప్పుడు ఏంటి అంటే వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్ సరిగా లేదు, ఇంగ్లీష్లో సరిగా మాట్లాడలేకపోతున్నారు స్టూడెంట్స్ అని అనిపించినప్పుడు మనం ఏం చేసామంటే పియర్సన్ మీప్రో అని చెప్పి ఒక వరల్డ్ వైడ్ ఫేమస్ కంపెనీతో మనం టైఅప్ అవ్వడం జరిగింది. సో ఈ పియర్సన్ మీప్రో అనేది కూడా దిస్ ఇస్ నథింగ్ ఇన్ ద సిలబస్, బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళకి స్కిల్ డెవలప్ అవ్వాలని వాళ్ళతో మనం అసోసియేట్ అయ్యి
ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టూడెంట్స్కి ఆ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ దాంట్లో ఏంటంటే లాంగ్వేజెస్ సంథింగ్ మనకు వింటే అది వచ్చేది కాదు, దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. సో ఇందులో చాలా మాడ్యూల్స్ ఉంటుంది, లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్తో పాటుగా గ్రామర్ అండ్ వొకాబులరీ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకొని అండ్ ఫైనల్గా థర్డ్ ఇయర్ వచ్చేలోకి కూడా దే ఆర్ రెడీ ఫర్ ద క్యాంపస్ ట్రయల్స్. ఓవరాల్ గా ఏపీలో 32 బ్రాంచెస్ ఉన్నాయి. అవునండి. 32 బ్రాంచెస్ విజిట్ చేస్తూ ఉంటారా? విజిట్ చేస్తూ ఉంటాను. స్టూడెంట్స్ ఏమంటూ ఉంటారు? దే ఆర్ వెరీ హ్యాపీ ఓకే. బికాజ్ ఎందుకంటే మనకి స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అనేది కూడా ప్రతి ఒక్కరికి, బికాస్ సమ్ మైట్ హ్యావ్ సంథింగ్, నాకు ఏదో చెప్పాలి అని అనుకుంటారు బట్ దే మైట్ నాట్ సే దాట్. అందుకు మనం ఏం చేస్తామంటే ప్రతి స్టూడెంట్కి కూడా మెయిల్స్ అనేది క్లియర్గా పంపిస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ మీరు మాకు కన్వే చేయండి, నేను ఒక మెయిల్ అనేది సర్క్యులేట్ చేస్తాం. అలాగే బ్రాంచెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఇయర్కి 4 times ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మన స్టూడెంట్స్. సో ఆ ఫీడ్బ్యాక్లో ఏంటి అంటే స్టూడెంట్ నేమ్ రాయరు, వాళ్ళ బ్రాంచ్ ఏంటో తెలుస్తుంది కానీ వాళ్ళ నేమ్ రాయరు. సో దట్ హౌ ఆర్ దే, వాళ్ళకి అన్నీ బాగా అర్థమవుతున్నాయా లేదా, వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా లేదా అనే ఫీడ్బ్యాక్ అనేది కూడా మేము తీసుకుని సో దట్ దాన్ని చూసి మేము రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా, ఆదిత్య డిగ్రీ కాలేజ్ అనగానే పేరెంట్స్ లో కానీ స్టూడెంట్స్ లో కానీ ఒక ఎమోషన్, ఒక హ్యాపీనెస్ అనేది కనిపిస్తోంది. ఆఫ్టర్ గ్రాడ్యుయేట్ అవగానే ఖచ్చితంగా ప్లేస్మెంట్ ఉండాలని ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ కోరుకునేది అదే. సో అందుకని ఆదిత్య డిగ్రీ కాలేజ్ లో మాత్రం ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ అవుతున్నప్పటికే మంచిగా వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్ కేటగిరీస్ కోర్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే ట్రెండింగ్ కోర్సెస్ ఉంటాయో అది ఖచ్చితంగా వాళ్ళ ప్లేస్మెంట్స్ కి యూజ్ అయ్యే విధంగా ఈ 3 years జర్నీ ఏదైతే డిగ్రీ ఉంటుందో అప్పుడే వీళ్ళు అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా వీళ్ళు నేర్పిస్తున్నారు. అండ్ ది బెస్ట్ ప్లేస్మెంట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, ఒక్కొక్క స్టూడెంట్ 18 ప్లేస్మెంట్స్ లేకపోతే 15, 30 ఇలాంటివి ఎన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి థర్డ్ ఇయర్లో ఉంటుండగానే. సో ఖచ్చితంగా నేనైతే హార్ట్ఫుల్గా సజెస్ట్ చేస్తున్నాను. మన ఏపీలో ఆల్మోస్ట్ 32 బ్రాంచెస్ ఉన్నాయి అండ్ 26,000+ స్టూడెంట్స్ కూడా ఆదిత్య డిగ్రీ కాలేజ్లో ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కెరియర్ చాలా బాగుండాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి, గ్రాడ్యుయేట్ అవ్వగానే ప్లేస్మెంట్లో ఖచ్చితంగా ఉండాలి, ది బెస్ట్ ప్యాకేజ్లో ఉండాలి అంటే ఆదిత్య డిగ్రీ కాలేజ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ ఆపర్చునిటీని పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అసలు మిస్ చేసుకోవద్దు. స్టూడెంట్స్ అయితే అసలే మిస్ చేసుకోవద్దు. పేరెంట్స్ని ఎందుకు మిస్ చేసుకోవద్దు అంటున్నానంటే నెంబర్ ఆఫ్ కాలేజ్ ఉంటూనే ఉన్నాయి బట్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్స్కి, మీ పిల్లలకి ప్రొవైడ్ చేసే బాధ్యత ఓన్లీ పేరెంట్స్కే ఉంటుంది కాబట్టి. సో ఎవరైతే ఆదిత్య డిగ్రీ కాలేజ్లో చేరాలనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లైవ్లో విజిట్ చేయండి, అన్నీ తెలుసుకోండి. ఆల్రెడీ మీ సీనియర్ స్టూడెంట్స్తో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది.